అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవుడు చూసి ఆశ్చర్యపడుతూ వచ్చిన వాడు ఉంటున్నాడు. అందుకని అవన్నీ కూడా పడుకోసి వారిని ఆ స్థలంలోని తెలియజేసిన పార. నా పేరు శ్రీనివాసరావు, మాది ముళ్ళమూరు, ప్రకాశం జిల్లా ముళ్ళమూరు గ్రామం. గత 3 రోజుల నుంచి ముళ్ళమూరులో రోజు సేమ్ టైంలో 10:30కి, 10:24 నిమిషాలు, 10:40 సేమ్ టైంలో భూకంపాలు వస్తున్నాయి. శనివారం ఒకసారి వచ్చింది, ఆదివారం 2 సార్లు వచ్చింది, వాళ్ళు ఎప్పటికీ ఒకసారి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. దీనివల్ల ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. దీనికి కారణం ఏంటో కనుక్కొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముళ్ళమూరు మండలం, ప్రకాశం జిల్లా. ముళ్ళమూరు మరియు పరిసర గ్రామాల్లో ఈ మధ్య వరుసన 3 రోజులు భూ ప్రకంపనలు ఎక్కువగా వస్తున్నాయి. దీని మీద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు 10-12 ఏళ్ళ నుంచి ఎప్పుడు ప్రకంపనలు లేవు, కానీ వరుసన 3 రోజుల నుంచి వరుసన వస్తున్నాయి ఇదే ఆయన ప్రకంపనలు. ఇది ఎందువల్ల అనేది ప్రభుత్వం అధ్యయనం చేసి, అక్రమ మైనింగ్ వల్ల, లేకపోతే చేంకుర్తి గ్రానైట్ వల్ల, లేకపోతే వేరే ఇంకేదన్నా ప్రభుత్వం అధ్యయనం చేసి ప్రజలకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సార్, నిన్న కాక మొన్న ఉదయం 10:35 భూకంపం వచ్చింది సార్. ప్రజలు బెంబేలెత్తిపోయారు సార్. ముళ్ళమూరు గ్రామంలో మరీ కొంచెం అసలు స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు సార్. ఫ్యాన్లతో సహా టకటకమంటూ గడగడగా ఉనిగిపోయాం సార్. మరి ఈ భూకంప తీవ్రత 3:1గా మీడియా ద్వారా తెలిసింది సార్. ప్రజలు ఒకవేళ ఇదే పరిస్థితి రాత్రులు వస్తే ఎలా ఉండాలని చెప్పి ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్న మాట మాత్రం వాస్తవం సార్. ఈ ఎందువల్ల వస్తుంది అని అంటే రకరకాలు చెప్పుకున్నాను సార్. ఈ గుళ్ళకమ్మ నది పరివాహ ప్రాంతం కింద భూమి అసలు భూకంపం కేంద్రీకృతమై ఉంది అక్కడ అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా కానీ అక్కడక్కడ పేపర్లో కానీ చూడటం జరిగింది సార్. ఇప్పటికి ఈ 3 రోజుల్లోనే 6 సార్లు వచ్చింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.